హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ మన తమ్నైల్ అయితే చూశారు కదా. సో ఇప్పుడు మన జర్నీ వచ్చేసరికి ఏలూరు అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఎందుకు అంటే అక్కడ ఒక ట్యాంక్ అనేది స్కేప్ అయితే చేయాల్సి ఉంది. ఇదివరకు మన స్టోర్లో అయితే ఒక హార్డ్ స్కేప్ చేశాను కదా ట్యాంకు. సో దాన్నే ఈరోజు ప్లాంటింగ్ చేయడం కోసం అయితే నేను ఏలూరు అనేది అయితే స్టార్ట్ అవుతున్నాను. సో మనం వెళ్ళాల్సినటువంటి బస్ కూడా అయితే వచ్చేసిందనమాట. సో నేనైతే నా టూల్స్ కిట్ ఇవన్నీ కూడా తీసుకొని నేను ఇప్పుడు బస్సులోకి అయితే ఎంటర్ అయితే అయిపోతున్నాను. వన్స్ అక్కడ దిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఒక 3 అవర్స్ జర్నీ తర్వాత అయితే నేనైతే ఏలూరు అయితే రీచ్ అయిపోయాను. సో ఇది వచ్చేసరికి బస్ స్టాండ్ బయట సైడ్కి వస్తే ఇక్కడ సెంట్రల్ అయితే ఉంది. సో ఇక్కడ నేనైతే వెయిట్ చేస్తున్నాను. నన్ను పికప్ చేసుకోవడానికి కస్టమర్ అయితే వస్తున్నానని అయితే కాల్ చేశారు. సో ఆయన వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళ హౌస్కి అయితే వెళ్ళాలి. బయట చూసుకున్నట్టయితే ఎండ అనేది చాలా దారుణంగా అయితే ఉంది. సో కస్టమర్ అయితే వచ్చి నన్ను అయితే పికప్ అయితే చేసుకున్నారు. సో ఇప్పుడు వెళ్తున్న దారిలో నేను వీడియో క్లిప్స్ అన్నీ కూడా క్యాప్చర్ అయితే చేసుకుంటున్నాను నీట్గా. సో మీరు అడగచ్చు, సో అదే రోజు మీరు హార్డ్స్కేప్ చేశారు కదా, సో ప్లాంటింగ్ కూడా చేసి ఇచ్చేసి ఉండొచ్చు కదా అని. సో అలా ఇచ్చేసి ఉంటే ఏమవుతుందంటే ట్రావెలింగ్లో డిస్టర్బ్ అయితే అవుతుంది. కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి ఇంకా నేను డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళే చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. ఫైనలీ మేమైతే వాళ్ళ హౌస్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇది వచ్చేసరికి న్యూలీ కన్స్ట్రక్ట్ ఇండివిజువల్ హౌస్ అనమాట. సో ఇందులోనే వాళ్ళు ట్యాంక్ అనేది నాకైతే ఆర్డర్ అయితే ఇచ్చారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంది ఏంటి అనేది క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. సో ఇల్లు అయితే మాత్రం ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగా అయితే చేయించుకున్నారనమాట. సో క్లియర్లీ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. పైన సీలింగ్ కూడా మంచి వుడెన్ ఫినిషింగ్ అయితే ఇచ్చుకున్నారు. సో ఇప్పుడు అయితే మనం లోపల ట్యాంక్ అనేది ఎక్కడ పెట్టారు ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుందంతా కూడా కంప్లీట్లీ వచ్చేసరికి హాల్ అనమాట. ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఉంది. మన ట్యాంక్ వచ్చేసరికి ఇటువైపు చూసుకున్నట్టయితే ఈ వాల్ మీద అయితే పెట్టుకున్నారు. ఇది వచ్చేసరికి 2 పార్టీషన్స్ కింద అయితే డివైడ్ చేసుకున్నారు. అటు సైడ్ బెడ్రూమ్ ఉంది, ఇటు సైడ్ అయితే హాలు. ఈ రెండింటికి పార్టీషన్ కింద అయితే ఈ వాల్ మీద మనం ట్యాంక్ అయితే పెట్టబోతున్నాము. దీని గురించే నేను బ్యాక్ సైడ్ ఎటువంటి స్టిక్కర్ అయితే యూజ్ చేయలేదు. సో 2 సైడ్స్ వ్యూ కావాలి కాబట్టి నేను అందుకనే స్టిక్కర్ అనేది అవాయిడ్ చేశాను. సో డ్రిఫ్ట్ స్కేప్ అంతా కూడా సెంటర్లో పెట్టడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. సో క్లియర్లీ చూసుకోవచ్చు, నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, సేమ్ యాస్టీజ్ అక్కడ నుంచి పిక్ చేసుకొని తీసుకొచ్చి నీట్గా ఇక్కడ అయితే పెట్టేశారు. నేనైతే టైం వేస్ట్ చేయకుండా వెంటనే నా టూల్ కిట్ అండ్ తీసుకొచ్చినటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా రెడీ అయితే చేసుకుంటున్నాను. సో క్లియర్లీ చూసుకోవచ్చు, ఇందులో మోస్ట్లీ నేను యూజ్ చేసినవి అన్నీ కూడా వచ్చేసరికి టీసీ కప్స్ అనమాట. సో ఇవన్నీ కూడా శ్రీపద్మ ఆక్వాఫ్లోరా అనే కంపెనీ నుంచి అయితే నేను మోస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ చూసుకుంటున్నారు కదా, క్రిప్టో కొరియన్ వెరైటీకి సంబంధించినటువంటిది వెండెడ్ గ్రీన్ అని అయితే అంటారు. అదేవిధంగా డ్రిఫ్ట్ మీద వచ్చేసరికి ఈ హైగ్రోపిలియా పెనటిఫైడే యూకే అనే ప్లాంట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇదివరకే మన 3 ఫీట్ ట్యాంక్లో కూడా వీటిని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా లేట్ చేయకుండా మనం స్కేపింగ్ అయితే మొదలెట్టేసుకుందాము. ఇవన్నీ కూడా నేను అరేంజ్ చేసుకుంటున్నాను. మోస్ట్లీ వీడియో అనేది నేను కంటిన్యూషన్ చూపించలేకపోవచ్చు, ఎందుకంటే నేను ఒక్కడనే వచ్చాను కదా. సో ట్రైపాడ్ అనేది అడ్జస్ట్ చేసి పెట్టి ఇంకో పక్క స్కేప్ చేస్తూ ఉండాలంటే కష్టం. సో డైరెక్ట్ నేను ప్లాంటింగ్ అనేది చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తం ప్లాంటింగ్ చేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో వాటితో పాటు ఫిల్టర్, అలాగే ఎయిర్ కూలింగ్ ఫ్యాన్, లైట్ ఇవన్నీ కూడా అరేంజ్ అయితే చేసేసాను. సో ప్రాపర్గా చూసుకోవచ్చండి. ప్లాంటింగ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ప్లాంట్ అనేది పైకి లిఫ్ట్ అవ్వడం ఎలాంటి కంప్లైంట్ ఏది ఉండదు. ఎందుకంటే ట్యాంక్స్ చేసి నాకు కూడా ఎలా పెడితే ఎలా ఉంటుందో అనేది క్లారిటీ అయితే ఉంది. సో దాని గురించి నీట్గా అయితే ఫినిష్ అయితే చేసేసాను. మొత్తం ఇదంతా కూడా నాకు చేయడానికి అయితే దగ్గర 1.5 అవర్ టైం అయితే పట్టింది. సో కిందంతా కూడా నేను కార్పెట్
కింద యూజ్ చేసింది వచ్చేసరికి ఇందాక చూపించాను కదా మీకు క్రిప్టోకోరియన్ వెండిటీ గ్రీన్ అనేది, అది యూజ్ చేసాము. డ్రిఫ్ట్ మీద వచ్చేసరికి ఈ ఇందాక చూపించినటువంటి పెనటిఫైడా వెరైటీ అయితే యూజ్ చేశాను. సో మీకు ఇప్పుడు చూసుకోవచ్చు ఈ ఫ్లో అనేది కరెక్ట్గా ఈ ట్యాంక్కి సరిపడా ఫిల్టర్ అయితే నేనైతే ఇన్స్టాలేషన్ అయితే చేశాను. సో ఫ్యాన్ కూడా మనకి 24/7 అనేది రన్నింగ్లో అయితే ఉండడం మంచిది, ఎందుకంటే హౌస్ డోర్స్ అన్నీ కూడా క్లోజ్లో ఉంటాయి కాబట్టి ఆ హ్యూమిడిటీ వల్ల టెంపరేచర్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను కంప్లీట్ ట్యాంక్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని నేను రిటర్న్ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసేసాను. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎవరికన్నా ఈ విధమైనటువంటి ప్లాంటెడ్ స్కేప్స్ కావాల్సిన, సెటప్స్ కావాల్సిన మన స్టోర్ని అయితే విజిట్ చేయొచ్చు, కాంటాక్ట్ కూడా అవ్వండి. థ్యాంక్ యూ.